హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్. ఈరోజు ఇది వచ్చేసి పొంగనాల ప్యాన్ అండి. ఈ ప్యాన్తో నేను కోడిగుడ్లను ఉపయోగించి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఈ పొంగనాల ప్యాన్ తోటి నాన్ వెజ్ ఐటమ్సే కాదండి, వెజిటేరియన్ ఐటమ్స్ కూడా చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఉండే టాలెంట్ బట్టి రకరకాల డిషెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్స్ తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీని తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వెన్నపూసను తీసుకోవాలి. ఈ వెన్నపూసని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వెన్నపూసలో మజ్జిగ అనేది ఏదైనా ఉంటే కనుక మనం చేయబోయే రెసిపీ అనేది అంత టేస్ట్ బాగోదండి. కాబట్టి వెన్నపూసని శుభ్రంగా నీళ్లతో 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. వెన్నపూసని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో 1 కప్పు పంచదారను కానీ బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు. నేను పంచదారను తీసుకుంటున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇవి రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్తో అయినా కలుపుకోవచ్చు అండి, లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పులోకి కప్పు నిండా కోడిగుడ్లను తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని గుడ్లని కూడా తీసుకుని 1 కప్పుకి వచ్చేట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఆ పంచదార వెనపూసలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందండి నేను చేయబోయే రెసిపీ ఏంటి అనేది. అర్థమైతే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అప్పటికప్పుడు జల్లించుకున్న మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకుని వేసుకోవాలి. ఇది క్వాంటిటీ అనేది మనం ప్రతిదీ 1 కప్పు తీసుకుంటే ఈ మైదా పిండి అనేది 1.5 కప్పు తీసుకోవాలండి. అంటే 1.5 కప్పు వేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కానీ వంట సోడాని కానీ వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చేయబోయే రెసిపీ అండి మఫిన్స్ అండి. చక్కగా పొంగనాల ప్యాన్లోనే మఫిన్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనం చాలా డబ్బులు పోసి కొంటూ ఉంటాము. అలాగే అన్హెల్దీ కూడా అండి. బయట ఫుడ్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కూడా. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు ఒక కామెడీ డైలాగ్ వినండి. మనకి ఎలాగ వచ్చింది కాబట్టి ఎలా ఉండాలి. లేదులేండి, మా అబ్బాయి ఏదో నన్ను ఆట పట్టించడానికి అన్నాడు. కరెక్ట్ కన్సిస్టెన్సీ అదేనండి. దీనిలోకి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాలకుల్ని మెత్తగా పొడి చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని కూడా ఈ పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా జారుతున్నట్టు కాకుండా పూర్తిగా అంటుకున్నట్టు కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పొంగనాల ప్యాన్ని పెట్టుకుని వేడవనివ్వాలి. ఇది వేడైన తర్వాత మఫిన్స్ అంటుకోకుండా ఈజీగా రావడానికి అని చెప్పి ముందుగా దీనికి వెన్నపూసను అయితే అప్లై చేయాలి. ఇలా మొత్తం అన్నింటికి అప్లై చేసిన తర్వాత 1 స్పూన్ తీసుకుని ఒక్కొక్క గుంతలోనూ ఈ విధంగా పిండిని వేయాలి. ఇలా మొత్తం అన్ని గుంతల్లోనూ వేసుకున్న తర్వాత గుంతలకి కొంచెం సమానంగా ఉండేలాగా వేసుకోవాలండి. బాగా పైకి వేస్తే కనుక మొత్తం అంతా పాకిపోయినట్టు వచ్చేస్తాయి మఫిన్స్ అనేవి. ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ని చిన్న మంటలో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కూడా పెట్టకూడదండి, బాగా లో ఫ్లేమ్ అయితే ఉంచుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయండి. 2 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసుకుని చూస్తే కనుక ఇదిగోండి పైకి కాకుండా కొంచెం లోపలికి నొక్కాలన్నమాట. నొక్కితే కనుక పిండి అంటుకోలేనట్లయితే కనుక మనకి ఈ మఫిన్స్ అనేవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇవైతే ఉడికిపోయాయండి. ఇవి అడుగున కొంచెం కలర్ రావడం కోసం అనేది 1 నిమిషం నేను ఉంచాను. ఇదిగోండి చూడండి ఈ విధంగా కలర్ వచ్చింది. చాలా బాగున్నాయి కదండి చూడడానికి. వీటిని కప్ కేక్స్ అని కూడా అనొచ్చు. మఫిన్స్, కప్ కేక్స్ ఏదైనా కానీ తినడానికి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. వేడివేడిగా తింటే ఈ మఫిన్స్ అన్నీ ఒక్కరే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. నేను బటర్ పేపర్ కానీ ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇలానే వేసేసానండి. ఇంట్లో తినేసేవే కాబట్టి. మామూలుగా అయితే పల్లెటూరులో అయితే వీటిని కేకులనే అంటామండి. సిటీస్లో ఏముంది మఫిన్స్, కప్ కేక్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ కొలతలతో చేస్తే కనుక ఇవిగోండి మఫిన్స్ అనేవి చాలా మెత్తగా గుల్లగా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. ఇవిగోండి మొత్తం కేక్స్ రెడీ.